తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. బర్మా కాందీ సీకుల భూములు మాకే చెందాలి. మాకు ఎప్పటి నుంచో కూడా ఆ భూముల్లో మేము నివాసం ఉంటున్నాం. ఆ భూములన్నీ కూడా అనేకాంతం అయిపోయి గత కొన్ని సంవత్సరాలుగా ఆ భూములపై మా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా రీతిలో ప్రస్తుతానికి తయారైంది. ఈ ప్రభుత్వమైనా కల్పించుకొని మా భూములు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ బర్మా కాందీ సీకులందరూ కూడా ఈరోజు విశాఖ కలెక్టరేట్ వద్దకు వచ్చి తమ అర్జీని అయితే కలెక్టర్ కు సమర్పించడం జరిగింది. అసలు వీరి సమస్య ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు మర్రా నారాయణరావు అండి. బర్మా కాందీ సీకుల పునర్నివాస సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా 20 ఏళ్ళుగా ఈ యొక్క పోరాటం చేస్తున్నాము. బర్మా కాందీ సీకుల డబ్బుతో లోన్ నిధులతోటి బర్మా కాందీ సీకులకు భూములు కొనడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ భూములు ఈ రోజు వరకు కూడా 30 ఏళ్ళకి జరిగినా సరే బర్మా కాందీ సీకుల డబ్బుతో కొన్న భూములు బర్మా కాందీ సీకులు నేటికి కూడా సంపూర్ణంగా ఇవ్వకపోవడంగా ఈ రోజు బర్మా కాందీ సీకుల డబ్బుతో కొన్న భూములు కబ్జా జరుగుతుందని చెప్తాను. 20 ఏళ్ళుగా వచ్చే కలెక్టర్లు మారుతున్నారు, ఆర్టీఓలు మారుతున్నారు, కానీ నేటికి కూడా కనీసం బర్మా కాందీ సీకుల లబ్ధిదారులు మనకి ఈ రోజు వరకు కూడా ఆ భూములు ఇవ్వలేదు. ఎన్నోసార్లు మేము వివరాలు ఇవ్వడం జరిగింది, వివరాలు ఇస్తూనే ఉన్నాం, కానీ కనీసం స్పందన లేదు. ఇప్పుడు 20 ఏళ్ళుగా వివరాలు ఇవ్వడమే జరిగింది. ప్రతిసారి వివరాలు ఇవ్వడం వెళ్ళడం. ఇక భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించారా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నాయండి భూములు ఉన్నాయండి. మీ బర్మా కాందీ సీకుల సంఘం నుంచి ఎంతమంది ఉన్నారు అసలు బాధితులు అయితే దగ్గర 15,000 మంది ఉన్నారండి. 15,000 మంది మొత్తం విశాఖ జిల్లాలో 15,000 మంది ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కలిపి 15,000 మంది ఉన్నారు. కానీ నేటికి కూడా ఆ భూముల్ని అన్యాకృతంగా రెవెన్యూ రికార్డులు మార్చి కబ్జాదారులకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? రెవెన్యూ అధికారులు. మరి అదే రికార్డు మన ఉంది కదా, ఆ రికార్డు దీని పరిస్థితి ఏంటని అడుగుతుంటే మీకు లేదే భూమి అని చెప్పి మన గోపాలపట్నం ఎంఆర్ఓ మరీ దారుణం చెప్తున్నారు. ఇప్పుడు బర్మా కాలనీ అనే బర్మా క్యాంప్ అని ఎట్లా కొన్ని క్వార్టర్స్లు ఉన్నాయి కదా, అందులో మీరు నివాసం ఉంటున్నారు కదా? మేము నివాసం ఉంటున్నాము సార్. మాకు 788 ఇల్లు గవర్నమెంట్ జీవో 9 ఎకరాల 50 సెంట్లు సర్వే నెంబర్ 13 కప్రాడు గ్రామంలోనే మాకు 1985లోనే మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనడం జరిగిందండి. అది కన్స్ట్రక్షన్ చేయమని చెప్తే ఎస్సీ కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరిగిందండి. ఆ ఎస్సీ కార్పొరేషన్ వారు ఏం చేశారంటే అప్పుడు నిధులు లేక 708 ఇల్లు జీవోకి 600 గడప కట్టి మిగతా అది 5 ఎకరాల్లో 600 గడప కట్టారు. నేటికి కూడా ఎక్కడ కట్టారు? అది కప్రాడు గ్రామం అండి, 49వ వార్డు, విశాఖపట్నం జిల్లా పలమ కాలనీ వెంకటేశ్వర గుర్తేనండి. ఆ సర్వే నెంబర్ 13లోని 708 ఇల్లు కట్టవలసిన జీవోని 600 గడపగా 5 ఎకరాల్లో కట్టి మిగతా భూమిని అలా ఊగలేయడం వల్ల ఎవరికాలు ఇష్టాసారంగా కబ్జాలు చేస్తూనే ఉన్నారు, కబ్జాలు జరుపుతూనే ఉన్నారు. కానీ నేటికి కూడా అధికారులు ఇది బర్మా కాందీ సీకుల ల్యాండ్ ఒక ప్రొడక్షన్ చేద్దాము, బర్మా కాందీ సీకులకు ఇవ్వాలని ఆలోచన విధానం మనకి ఏ ఒక అధికారికి రావట్లేదు. ఎంఆర్ఓ గారు అయితే మరీ దారుణంగా 7 ఎకరాలే ఉందని చెప్పి మాకు రికార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాకు బర్మా కాందీ సీకులకు చెందవలసిన భూములు మాకు పట్టాలు ఇవ్వాలి, లేదంటే పనులు వేయాలి. కానీ మాకు ఇవ్వకుంటారు కబ్జాదారులకు అయితే మరి పట్టాలు ఇస్తున్నారు, పనులు ఇస్తున్నారు. అది ఏ విధంగా అవుతుందని చెప్తే మేము ఈ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అడిగితే మేము రీసెంట్ గా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి మా సంఘం వ్యక్తులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద అంటే డిప్యూటీ కలెక్టర్ గారికి వెళ్ళి కలిస్తే దాని యొక్క వివరం తీసుకొని మొత్తం మీద ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసే దాఖలాలు కూడా ఒక 2 ఏళ్ల క్రితమే జరిగింది. అంటే మా భూమిలో మేము అడుగుతుంటే మాకు పట్టాలు ఇవ్వట్లేదు, మాకు ఇల్లు ఇవ్వట్లేదు. కానీ కబ్జాదారులు పట్టాలు ఏ విధంగా ఇస్తున్నారు? రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? జీఎంసీ యంత్రాంగం ఏం చేస్తుంది? అంటే కళ్ళు మూసుకొని ఎవరికి కావాలంటే ఆ పట్ట ఇచ్చేస్తారా? నాకు అలా అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ లో పట్టా కావాలి, ఇస్తారా? నాకు సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు 49వ వార్డు వరకే మాట్లాడదాం. 49వ వార్డులో పైన బర్మా కాలనీలో కొంతమంది నివాసం ఉంటుంది. అక్కడ మీకు బర్మా కాందీ సీకులకి ఎంత భూమి ఉంది, ఎంత ఇచ్చారు, ఎంతలో కట్టారు? 9 ఎకరాల 50 సెంట్లు భూమి అండి. ఆ 9 ఎకరాల 50 సెంట్లు భూమిలోనే 708 ఇల్లు కట్టాలని చెప్పని గవర్నమెంట్ జీవో అండి. అందులోని ఇండివిజువల్ హౌసెస్ కట్టాలి. యాక్చువల్లీ దాన్ని ఏం చేసి G+1 G+2 కింద 600 గడప కట్టారు. అది 5 ఎకరాలు కట్టారు. మిగతా 4.5 ఎకరాలు వికెట్కి అలా ఊలేయడం వల్ల చుట్టుపక్కల అన్ని కూడా కబ్జాలు అయిపోయి మా సంఘం నిలబడి మేము ఏం చేస్తామంటే కొంత భూమి ఒక 1.5 2 ఎకరాల ప్రాంతం బట్టి మేము ఆపితే ఆ భూమి మీది కాదని చెప్తున్నారు. ఇప్పుడు తహసీల్దార్ గా ఉన్నటువంటి గోపాలపట్నం సిహెచ్ రమేష్ గారు మీది కాదని అని చెప్తున్నారు. కట్టడదే ఆ భూమి దేవస్థానం. మరి అది మీలాంటి వాళ్ళు అడగాలండి. మా దగ్గర 9 ఎకరాల భూమికి బ్రీఫ్ నోట్ కూడా ఉందని చూపిస్తున్నా అబద్ధాలు ఆడుతున్నారు. అతను కబ్జాదారులకి ఎంజోసుకోవాలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అది ఎంజోసుకోవాలి అసోసియేషన్, ఆయన ఎంజోసుకోవాలి అసోసియేషన్ సెక్రటరీ ఇదట మన సిహెచ్ రమేష్ గారు, ఎంఆర్ఓ గారు. ఇప్పుడు రియల్ గా బర్మా కాందీ సీకులు కొన్న భూమిని సర్వే చేసి ప్రొడక్షన్ చేయవలసిన అధికారులే కబ్జాదారులకి వాళ్ళ స్వలాభాలకి వాడుకుంటున్నారంటే 4.5 ఎకరాలు ఏవైతే ఉందో అవి మీకు కల్పించమని మీరు అడుగుతున్నారు. అంతే కదా సార్. మా డబ్బుతో కొన్న భూములు ఇప్పుడు మేము ప్రభుత్వ భూములు కూడా మేము అడగట్లేదు. మేము అందరం 90% దళితులే ఉన్నాం. గవర్నమెంట్ జీవో ఉంది ఏమని
మరి దళితులు ఎక్కడైనా భూ కబ్జా కనీస భూమిని ఆక్యుపై చేసుకుని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే వాళ్ళకి పట్టే జీవో కూడా ఉంది. కానీ అలా కూడా గవర్నమెంట్ భూమి కూడా మేము అడగట్లేదండి. మా డబ్బుతో, మా కేంద్ర ప్రభుత్వం డబ్బుతో, మా బర్మా కాదు డబ్బుతో కొన్న భూములు మాకు ఇవ్వమని అడుగుతుంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం అంతా ఒకటే మాట మీద ఉన్నాడు, కబ్జాదారులకు కూడా పక్కా కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ కి ఈ విషయం మీద మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కలెక్టర్ ఏం చెప్పారు? ఆయన 2 వారాలు టైం అడిగారండి. 2 వారాల్లో దీని యొక్క పాత్రికలు తీయించి గత 3 నెలల క్రితం కూడా ఇదే మాట చెప్పారండి మన కలెక్టర్ గారు. మళ్ళీ కొత్తగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒక 2 వారాలు టైం ఇవ్వండి, మిమ్మల్ని పిలుస్తామని చెప్పడం జరిగింది మన జాయింట్ కలెక్టర్ గారు. ఇప్పుడు మీరు ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఎవరైనా కబ్జా చేసినప్పుడు మీరు ఆపటం కానీ ఇల్లు అడగటం కానీ ఏమైనా చేశారా? ఆపడం జరిగింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు వెళ్ళి మళ్ళీ పోలీసులకు డబ్బులు ఇస్తే శ్రీనాథ్ రామారావు అని చెప్పని అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి అండి, బర్మా కోరస్ వ్యక్తి కాదు, అతను ఎక్కడో ఊర్లో వ్యక్తి, మా గ్రామం వాడు కాదు, మా ఊరోడు కాదు, సీతంధరలోనే ఎక్కడో ఉంటున్నాడు అతను. అతను ఏమొచ్చి మా భూమి ఉందని చెప్తే అతను మా భూమి అని చెప్తే పట్టా తెచ్చుకున్నాడు, ఇంటి పన్ను వేయించుకున్నాడు. అసలు ఆ 74 గజాలకి ఇంటి లేకుంటే పట్టా వెలగిచ్చాడు, ఇల్లు లేకుంటే పన్ను వెలగేశాడు. అలాగే దాఖలాలు మా 20 ఏళ్ళు ఎన్నో ఉన్నాయండి. అలాగే మరి లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో మీరు పోరాటాలు ఏమైనా చేయడం జరిగింది? చేసామండి. ఆ గవర్నమెంట్ కి ఇస్తే మా లోకల్ గా ఉన్నటువంటి పెద్దలు అల్లు శంకర్ అయితే పూర్తిగా కొమ్ము కాసాడు. వాళ్ళకి కబ్జాదారులు కొమ్మే కాసాడు. అతను ఓపెన్ చెప్తాడు, శ్రీనాథ్ రామారావు అన్న అతనికి అక్కడ పూర్తిగా కొమ్ము కాసి మరి ఎంతో తీసుకుని ఉంటాడు, అందుకే వాళ్ళు కొమ్ము కాసాడు. ఓట్లు దళిత ఓట్లు బీసీ ఓట్లు కావాలి వాళ్ళకి, కానీ దళితులకి బీసీల వాటికి న్యాయం చేయరు. ఏ అధికారి వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మా యొక్క డిమాండ్ ఒకటే సార్, అంటే ఇప్పుడు లాస్ట్ టైం మీ ఏరియా కార్పొరేటర్ దగ్గరికి సమస్య తీసుకెళ్తే ఆయన ఏం చెప్పారు? మా ఏరియా కార్పొరేటర్ పక్క ఆడ విషయం అర్థం చేసుకోవాలా మీరు. ఆడు వచ్చి మాకు మరీ సర్వనాశనం అడుగేసి పట్టించాడు మమ్మల్ని. అలాగే మా తల్లి ఆయన అల్లు శంకర్రావు అని, అల్లు శంకర్రావు మా ఊరికి ఎమ్మెల్యే. అదే మా తల్లిదండ్రులు బర్మా వాళ్ళండి, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ బర్మా వాళ్ళే. వాళ్ళు మాకు చనిపోయారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ బిడ్డలు అంటే మేము ఉన్నాం. మాకంటూ కొంప కూడు ఏం లేదు, అద్దెలు కట్టుకోలేక చేస్తున్నాం. ఆ స్థలం మాది. మా తల్లిదండ్రి పింఛనీ డబ్బులతోటి వాళ్ళకి బర్మా వాళ్ళు పింఛనీ ఇచ్చేవారు. అప్పుడు ఆ డబ్బుతో కొన్న భూమి అది. అయినా సరే కొన్నా సరే మాది కాదు అని ఈ అమ్మారావు ఆడియో గారు మాకు సొంత ఇల్లు అద్దెలు కట్టుకొని ఉంటామండి. అద్దెలు కట్టుకొని ఉండి కడుపు మంట ఎండల్లో నాకు తుప్పుల్లోని పావులు పుట్టులోని ఎండల్లో రోజుకి వెళ్ళి కాపలాలు కాసి తల్లు పిల్లలు మా భర్తలు వదిలేసి అక్కడ వెళ్ళి కాపలా కాసి తెల్లారితే వెళ్ళిపోతాం. 9 గంటలకి వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటలకి అక్కడి నుంచి వస్తాం క్యారేజ్ పెట్టుకొని వెళ్ళి. రోజుకి ఇదే పని అయిపోతుంది మాకు. అదే అక్కడండి తలంగాణ ఉంటాను, మా తలంగాణ ఉంటామండి. మాది అని వచ్చిన ఎదవలందరినీ ఎంట కొడుతున్నాం. వచ్చి ప్రతి ఒక్క ఎదవని తలమాసిన ఎదవని ఎంట కొడుతున్నాం. అది మాది. ఏ ఎదవ ఈ సైడ్ లోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. ఈ సైడ్ మాది. మా తల్లిదండ్రులు ముత్తాతలు సంపాదించిన ఆటలోనే కొన్నారు అది అని మా కడుపు మంటకు వచ్చిన ఎదవలు కానీ చెప్పి ఆ ఎదవలు అందరూ వెళ్ళిపోతున్నారు. పోరాడతాం సార్, ఎంత దూరం కావాలి, ఎంత దూరమైనా వెళ్తాం. పగలు రాత్రులు అక్కడే మేము ఉంటున్నాం. మెంట్లో వచ్చేస్తుంది అసలు. పిచ్చెక్కిపోతున్నాం. మాకు ఎండలో కాచి పిల్లల్ని వదిలేసుకొని ఇంటి పనులు చేసుకొని ఎవరికల్లా ఎవరు న్యాయం చేయట్లేదు. ఎంఆర్ఐ అంటే అస్సలు వేస్ట్. దొంగ సర్టిస్ ఇచ్చారు మాకు. మమ్మల్ని ఎవరిని చూడలేదు. ఆడళ్ళు కూడా కొద్ది మనుషులు కూడా ఇవ్వలేదు. అతని మాత్రం చాలా వరస్ట్. అతని మీద మాకు ఉపయోగిస్తాం మేము. ఇది ఇక్కడ పరిస్థితి. గత కొన్ని ఏళ్ళుగా మా స్థలం మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ మేము మా స్థలం కోసం పోరాటాలు చేస్తున్నా కూడా ఏరియాకి సంబంధించిన నాయకులు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్ కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ గోపాలపట్నం ఎంఆర్ఓ సిహెచ్ రమేష్, వీరందరూ కూడా అక్రమార్కులు పక్క నుండి వారి కొమ్ము కాస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై కల్పించుకొని మా భూములు మాకు ఇప్పించానంటూ కూడా వీరందరూ కూడా వచ్చి ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 వారాల వ్యవధి ఇవ్వండి, తర్వాత మేము దీనిపైన ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఆయన కూడా చెప్పారని చెప్పి ఇక్కడ ఎవరో బర్మా కాందీ సీకుల సంఘం నాయకులు ప్రెసిడెంట్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా బర్మా కాందీ సీకులకు చెందవలసిన భూములు నిజంగా అక్కడ 4.5 ఎకరాలు ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో నిజంగా ఈ 4.5 ఎకరాలు ప్రభుత్వం చొరవ తీసుకొని దానిపైన పూర్తిగా రెవెన్యూ అధికారుల దర్యాప్తు జరిపి వీరి భూమిని వీరికి ఇప్పించాలని అన్నంతో పాటు మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీరి భూమిని ఎప్పుడు అక్రమంగా తీసుకున్న వారు అక్రమార్కులు శిక్షించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
చేయండి.